అందరికీ జై హింద్, జై భారత్. మనుషుల్లో మూఢనమ్మకాలు పెరిగిపోతే అతడు ఎంత పెద్ద చదువుకున్నోడైనా ఇలాంటి పరిస్థితులకే పడిపోతాడు. మనిషి విజ్ఞానవంతంగా ముందుకు వెళ్ళాలి కానీ ఈ విధమైనటువంటి పిచ్చి నమ్మకాలతో, పిచ్చి ఆలోచనలతో టోటల్గా మైండ్ని ఖరాబ్ చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనం హెచ్చరించడం జరిగింది, అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈ భరతవర్ష వేదిక ద్వారా. ఇదే ఆధ్యాత్మికం లేదా దీనికి సంబంధించిన విషయాలు మన వికాసానికి పెంపొందించేవే కానీ మనల్ని వినాశనం చేసేవి కావు. కానీ కొంతమంది ఈ భక్తి పేరిట వ్యాపారస్తులు మాత్రం నిరంతరం మన మదిలో, మన మైండ్లో ఏదో ఒక అభూత కల్పనల్ని నింపేసి ఇలాంటి దారుణమైన పరిస్థితులకు కారణమవుతున్నారు. ఒకసారి ఈ ఘటన పూర్వాపరాలన్నింటినీ కూడా చదివి వినిపిస్తాను, చూడండి, మీకు అర్థమైపోతుంది. అశోక్ వేములపల్లి రాసినటువంటి సమాచారం ఇది. దీన్ని యథాతథంగా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. మనం మన పిల్లల పట్ల, మన పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి అవేర్నెస్ కల్పించుకోవాలి, మనకి మనమే ఇటువంటి వ్యాధుల నుంచి బయటపడాలి. ఇది నిజంగానే వ్యాధి, కరోనా కంటే డేంజరు. అర్థం చేసుకోండి. ఎందుకిలా? అర్ధరాత్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నగ్నంగా రోడ్డుపై అమ్మవారి విగ్రహం పట్టుకొని ఎందుకు పరుగులు తీసింది? పెద్ద చదువులు చదివారు, కార్పొరేట్ కంపెనీల్లో ఐటీ ఉద్యోగాలు చేశారు, అత్యాధునిక నగరాల్లో జీవించారు. కానీ మనసును కమ్మేసిన అంధకారాన్ని మాత్రం వదిలించుకోలేకపోయారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని విషాద అంతం. చదువుకున్న అర్బన్ సమాజంలో దాగి ఉన్న మానసిక సంక్షోభాన్ని మరోసారి నగ్నంగా బయటపెట్టింది. అర్ధరాత్రి వేళ ఓ 25 ఏళ్ల యువతి నగ్నంగా రోడ్డుపైకి వచ్చి ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడడం కేవలం ఒక క్రైమ్ వార్త మాత్రమే కాదు, సమాజానికి తీవ్రమైన హెచ్చరిక. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం విజయనగరం జిల్లాకు చెందిన ఈ యువతి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి తల్లితో కలిసి శంకర్ నగర్లో నివసిస్తోంది. కుటుంబ కలహాల రీత్యా తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి కూతుళ్ళు ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారు. గత 6 నెలలుగా తమకు రాత్రిపూట భయంకరమైన పీడకలలు వస్తున్నాయని, కలలో రక్తం చిందినట్లుగా వింత దృశ్యాలు కనిపిస్తున్నాయని, దాంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యామని ఆ తల్లి పోలీసులకు తెలిపింది. ఇక్కడే మనం అసలు సమస్యను గుర్తించాల్సి ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఒంటరితనం, కుటుంబ సమస్యల వల్ల మెదడులో కలిగే మార్పులను, సైకలాజికల్ డిజార్డర్స్ను గుర్తించడంలో మనం పూర్తిగా విఫలమవుతూ ఉన్నాం. పీడకలలు, వింత భయాలు అనేవి మానసిక అనారోగ్యానికి సంకేతాలు. వీటికి శాస్త్రీయమైన వైద్యం అందించాల్సింది పోయి వాటిని ఏదో అతీత శక్తిగానో, దైవాగ్రహంగానో భావించి మూఢనమ్మకాల వైపు అడుగులు వేయడమే ఈ దారుణానికి కారణమైంది. పల్లెటూళ్ళలోనే కాదు, ఇంటర్నెట్ వాడుతూ లక్షల్లో ప్యాకేజీలు అందుకునే ఐటీ కల్చర్లోనూ ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత విచారకరం. డిగ్రీలు పెరిగాయి కానీ మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెరగలేదు. చాలామంది తమ ఇంట్లో ఎవరికైనా మానసిక సమస్య ఉంటే సమాజం ఏమనుకుంటుందోనని బయటకు చెప్పుకోలేక లోపలే కొమిలిపోతూ ఉన్నారు. ఫలితంగా బాబాలు, తాంత్రికులు లేదా వింత నమ్మకాల వైపు మొగ్గు చూపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలే ఎక్కువ మందిని పీడిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక రూపంలో ఒత్తిడి ఉంటుంది. కానీ దానికి పరిష్కారం ఆత్మహత్యో లేదా మూఢనమ్మకాలు కాదు. గుండె జబ్బు వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరకు వెళ్ళినట్లుగానే మనసు గాయపడిన, అదుపు తప్పిన సైకాలజిస్టులు లేదా సైక్రియాటిస్టులను సంప్రదించడం అత్యంత సహజమైన విషయం కావాలి. మానసిక వైద్యులను కలవడం పిచ్చితనం కాదు, అదొక బాధ్యతాయుతమైన చికిత్స. ఆత్మహత్య అనేది దేనికి ముగింపు కాదు. సమస్య ఏదైనా సరే కౌన్సిలింగ్ ద్వారా, సరైన వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చు. చదువుకున్న సమాజం ఇకనైనా మూఢనమ్మకాల మత్తు వేడి మానసిక ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆశిద్దాం. ఈ వార్త, ఈ సమాచారం నిజంగా 10 మందికి షేర్ చేయవలసిందే అని నేను నమ్ముతున్నాను. షేర్ చేయండి. జై హింద్, జై భారత్.